బాగా సూట్ అవుతారు, మిమ్మల్ని బాగా ఏడిపించింది ఎవరు? బేసిక్‌గా నా బ్యాడ్ లక్ వాళ్ళిద్దరితోనే నాకు సీన్స్‌లు. అయ్యా! అన్యాయం చేశారుగా. అన్యాయం చేశారుగా. ఆ! నాకు వాళ్ళతో సీన్స్‌లు. హ్మ్. హ్మ్. అండ్ ప్రవీణ్ గారితో ఆ! ఫస్ట్ టైమ్ ఎలా అనిపించింది? ఏంటి? చాలా బా అనిపించింది. అంటే ఆయన ఎంత సీనియర్ అయినా కూడా సెట్స్‌లో ఉన్నప్పుడు చాలా ఫన్నీగా, చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. సో, చాలా బా అనిపించింది. అంటే ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక హీరోగా రావడం అనేది కూడా హ్మ్. సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. హ్మ్. అంటే ఏంటి మళ్ళీ ఇలా రావడం ఏంటి సార్ అని చెప్పేసి అడిగినప్పుడు హ్మ్. మంచి కథ వచ్చినప్పుడు అని చెప్పేసి అని అన్నారు. అవును. సో, అంత వెయిట్ ఉన్న కథ ఆయనను ఒక మంచి గుర్తింపు తెచ్చే కథ అనుకోవచ్చా అది? అవును. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మూవీలో 5 మెయిన్ లీడ్స్ ఉన్నారు హ్మ్. అబ్బాయిలు. బట్ మొత్తం స్టోరీని అంటే ఈయనే హీరో వీళ్ళు కాదని గాదు. 5 మెయిన్ లీడ్స్ ఉన్న మొత్తం స్టోరీని నడిపించేది మాత్రం ప్రవీణ్ గారు. సో, ఓకే. అందరిలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఆయనది కాబట్టి ఆయన కెరియర్‌లోనే ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతది. అండ్ ఇదేనా ఫస్ట్ మూవీ అనేటప్పటికి కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. హ్మ్. రిలీజ్ అవుతున్న టైంలలో. అసలు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. హ్మ్. అంటే బేసిక్‌గా నాకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్. నిన్ను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామని. నాకన్నా ఎక్కువ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతది? ఎప్పుడు రిలీజ్ అవుతదని. సో, నేను కూడా అంతే ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. నేను అందుకే మా డైరెక్టర్ సార్ వాళ్ళు ప్రీమియర్ అది చూద్దాము. నీకు చూపిస్తారా మూవీ అని నేను వెళ్ళలే. లేదు నేను థియేటర్‌లో